కంప్లీట్ మీనాకారి అండి, ప్యూర్ కాంజీ. నేనేదో అన్నాను కానీ Bright అసలు pink లేడీస్ colour. ఎక్స్చేంజ్ కి వస్తారా? ఇంకా పెంచుకుందాం అని చూస్తారు ఇంట్లో చూస్తారు. వాళ్ళు. Yes. ఈ లోపల లేయర్ కూడా జరిగినండి. ఓ ఇదే This one. ఇది నైట్ గా ఏంటంటే లైటింగ్ పడేసరికి షైనింగ్ వస్తుంది, Okay. మనం చూడడానికి ప్లెయిన్ వస్తుంది. దీని వర్క్ కాన్సెప్ట్ కూడా ఎక్కువ అండి. సో ఇది కంప్లీట్ ఎక్కువ గోల్డ్ పెట్టారు అనుకుంటా అండి. చాలా అవునండి, yellow- షైనింగ్ చాలా ఎక్కువ. చాలా ఇదే shading కాన్సెప్ట్ లో తక్కువలో కూడా అడుగుతున్నారని సేమ్ 50,000 అండి, అది 50,000. 52 lakhs అండి. కలర్ చేంజ్ Colour కాన్సెప్ట్ change. ఒకటే మీనాకరి కాన్సెప్ట్ చూస్తే మీకు అక్కడ షైన్ కొంచెం డిఫరెన్స్ షైనింగ్ వస్తుంది అనేది చూడండి. కొంచెం Okay. difference లోపల ఉంటుంది. ప్లెయిన్ మీరే చూడండి, ఇది ఒకలా ఉంటుంది, ఇది ఒకలా ఉంటుంది. చూసారా? ఇక్కడ That చూస్తే feel- అవును అవును Colour ఈ base. కలర్ బేస్ అవును. ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. రీసెంట్ గా వసుంధర గారు కూడా వచ్చారు, బాలకృష్ణ. షాపింగ్ చేశారు అనుకుంటా. అవును. అవును. సో మేడం కూడా ఈ రేంజ్ ఇలాంటి సారీస్ తీసుకున్నారు. సో సార్ ఇక్కడ జనరల్ గా ఎలా ఉంటుందంటే వాళ్ళకి నచ్చాలి సార్, వాళ్ళకి నచ్చితే Price important ఎక్కువైనా కాదు. తక్కువైనా సంబంధం లేదు. ఇప్పుడు స్పందన అయినా సరే 15 లక్షలు చీర కట్టుకోవాలనేది 1000 రూపాయలు కట్టుకుంటది, 10,000 కట్టుకుంటది, 10 లక్షలు కట్టుకుంటది. వాళ్ళకి ఆ టైం కి అకేషన్ కి. ఇప్పుడు మనం అందరం కూడా ఒక ఎందుకు ఇంత పెద్ద సారీస్ పెట్టాలి అనేది కూడా ఒక పాయింటే. అంటే వాళ్ళు పెళ్లికి ఈ రోజు కోట్ల రూపాయలు కేజీల్లో నగలు కొంటున్నారు, లక్షలు పెట్టి సెటిల్ వేస్తున్నారు, పిలిచి పందిరేస్తున్నారు, ఊరు మొత్తం భోజనం పెడుతున్నారు. అలాంటి ఒక వన్ టైం ఈవెంట్ కి స్పెండ్ చేసే కాన్సెప్టే ఈ బ్రైడల్స్. అవును ఇప్పుడు రెగ్యులర్ గా మనం కడతామంటే ఐ ఆల్సో సే నో, మనకు రిక్వైర్మెంట్ లేదు. అవును పెళ్లికి ఆ ప్రయారిటీ ఉంటుంది కాబట్టి ఆ బిగ్ డే రోజు ఆ పెళ్లి కూతురికి వాళ్ళ తల్లిదండ్రులకు ఉన్న ఎమోషనల్ కనెక్ట్, అంటే ఒక ప్రధానం చేరుకున్న ప్రాధాన్యత, గౌరీ పూజ చేరుకున్న ప్రాధాన్యత, ఒక హల్దీకున్న ప్రాధాన్యత, ఇప్పుడు కొంచెం వెస్టర్నైజ్ అయిపోయి సంగీత్కి వీటికి గౌన్లు వస్తున్నారు. సో ఈ పట్టు చీర అనేది ఇండియన్ ట్రెడిషన్ లో ద అట్మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ సెంటిమెంటల్ ఫీలింగ్ అనమాట. అవును. సో ఇప్పుడు ఏ పెళ్లి కూతురైనా ఒక పెళ్లి కుదిరితే కంపల్సరీ చెక్ లిస్ట్ లో పెట్టుకొని ఫీడ్ చేసుకొని వస్తున్నారు వారాహి సిల్క్స్ అని. అడ్రస్ వాళ్ళ నోట్స్ లో సేవ్ చేసుకొని వస్తున్నారు, స్క్రీన్ షాట్లు తీసుకొని వస్తున్నారు. సో దట్స్ హౌ, అంటే కొన్న ప్రతి ఒక్కరు కూడా ఆ ఫీడ్బ్యాక్ ఇస్తారు. చూసారు, మాకు చాలా సెంటిమెంటల్ గా ఉందండి. అంటే చాలా రోజుల తర్వాత మేము పర్సనల్ గా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఒక బుక్ మార్క్ చేసుకొని వాళ్ళ లిస్ట్ లో సేవ్ చేసుకొని షాపింగ్ లిస్ట్ లో పెళ్లి చీరలు స్క్రీన్ షాట్ తీసుకొని వస్తున్నారు మన సుమన్ టీవీ వీడియోలు చూసి. అవును Yeah. వారాహి. సో ఇప్పుడు మీరు నెక్స్ట్ మీరు మీ వీడియో తీసుకున్నారు కానీ వచ్చిన వాళ్ళకి ఎడిషనల్ కూకట్పల్లిలో కానీ జూబ్లీస్ కానీ 10% ఆఫ్ వితౌట్ ఆస్కింగ్ ఇస్తారు. అదే 20% అన్నారే. అదే సార్ అది.